కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో బిజీగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్తీక మాసం కావటం, పైగా ఆదివారం కావడంతో ఎక్కడ చూసినా వన సమారాధనలు దర్శనమిస్తున్నాయి. వివిధ కులాల ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధనల్లో అన్నింటిలోనూ మంత్రి మనోహర్ పాల్గొని వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ కాసేపు సేదతీరారు. తెనాలి నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషంగా పెట్టుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత మంత్రి తన సతీమణితో కలిసి కొల్లిపరలో జరిగిన గంగన్నమ్మ తల్లి కొలుపుల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ప్రతి ఇంటికి బంధువులు రావడం, అందరు కలిసి చక్కటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, మన గ్రామాల్లో ఉన్న ఒక అద్భుతమైన వాతావరణాన్ని నిలబెట్టినందుకు, ఇక్కడ కష్టపడి అనేక సంవత్సరాల నుంచి ఈ గుడి అభివృద్ధి కోసం ఇక్కడ చేసే కార్యక్రమాలకి సహకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకునే కాకుండా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతరం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల 14వ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మంత్రి మనోహర్కు మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, నూతనంగా ఎన్నికైన మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ తోట దుర్గాప్రసాదులు ఘన స్వాగతం పలికారు. సంఘ పెద్దలు మంత్రి మనోహర్ను ఘనంగా సత్కరించారు. మన సంఘానికి, మన కులానికి మంచి పేరు వచ్చేటట్టు, అంటే గతంలో పూర్వీకులు మనకు చెప్పినట్టు శ్రీకృష్ణుడే జన్మించిన వంశం మంది. అటువంటి అద్భుతమైన ఒక అదృష్టమైన భావించుకుని మీరందరూ కూడా ఏ విధంగా గోవుల్ని, ఏ విధంగా మన ప్రాంతాని కోసం, ధర్మం కోసం తరతరాలుగా నిలబడ్డారు. వర్తమాన రాజకీయాల్లో కూడా అదే విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా మన భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఒక మంచి మనసుతోటి కష్టపడి మనం కలిసి ముందుకెళ్తే మన బిడ్డలకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. గతంలో కూడా అనేక మంది యాదవ్ సోదరులు నాతో కలిసి పనిచేశారు. మీకు ఉన్న కొన్ని అవసరాల్లో భాగంగా ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మాణం చేయాలి. ఆ కమ్యూనిటీ హాల్లో తెనాల్లో ఒక చక్కటి ప్రాంతాల్లో నిర్మాణం చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను. మీరందరూ కూడా, సంఘ పెద్దలందరూ కూడా ఒకసారి కూర్చుని ఒకసారి మాట్లాడుకుని ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకునేటట్టు మీరు కూడా ప్రయత్నం చేస్తారని రాధిక గారు ఉన్నారు. అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా దుర్గాప్రసాద్ని మనం నియమించుకున్నాం. అతనిలో నేను చూసింది ఏంటంటే, ఎవరు లేనప్పుడు నాతో నిలబడ్డాడు. పదవి కోసం కాదు, 10 మందికి సమాజం కోసం ఉపయోగపడే విధంగా యువతకు ప్రత్యేకంగా మీరందరూ కూడా కష్టపడి ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో పద్మశాలీల వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మార్కండేయ మహాయజ్ఞంలో పాల్గొని పూజలు నిర్వహించారు మంత్రి మనోహర్. అనంతరం పద్మశాలీయ సంఘాలను ఉద్దేశించి ప్రసంగించారు. తెనాలి రైల్వే ఇన్స్టిట్యూట్లో కాపు ఉద్యోగుల 11వ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి
ఉద్యోగ సంఘాల నాయకులు జనార్దన్ రావు అధ్యక్షత వహించారు. మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా కాపు సంఘాలలో పదవులు పొందిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చందు సాంబశివరావు, విజయవాడ కనకదుర్గ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు తోటకూర రమణరావు, కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను ముఖ్య అతిథిగా రాలేదు, మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను. అంటే ఇటువంటి ఆత్మీయంగా జరిగే ఈ సమావేశాల్లో అందరం కూడా పరస్పరంగా కలుసుకుని ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు, భవిష్యత్తులో మనం ఏం చేసుకోవాలి, ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన పెంచుకోవడానికి కోసం, అదేవిధంగా సమాజంలో మనందరికీ కూడా కులం అనేది ఒక ముఖ్యమైన గుర్తింపు. తెనాలి జగడగుంటపాలెంలోని ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించిన గౌడ కులస్తుల కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మనోహర్ ప్రసంగించారు. కులస్తులందరూ కలిసికట్టుగా వన సమారాధన నిర్వహించడం చక్కటి కార్యక్రమంగా అభివర్ణించారు. ఇలా పలు వన సమారాధన కార్యక్రమాల్లో మనోహర్ బిజీగా పాల్గొన్నారు. ఒక గుర్తింపుగా, ఎందుకంటే వన్యప్రాణుల సంరక్షణ కోసం తరతరాల నుంచి మీరు చేస్తున్న కృషి ఒక నమ్మకం జాతి కోసమే కాదు, మన ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా గౌడ కులస్తులు నిలబడ్డారు.